వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని బస్టాండ్ కూడలిలో స్థానిక ఎస్ఐ పలు వాహనాలను తనిఖీ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని బండ్లని నడపరాదని, తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని ఎస్ఐ ఆర్ శేఖర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అట్లనే కొంతమంది ఏం చేస్తారంటే బండి సెకండ్ హ్యాండ్లో ఉంటారు. ఏ ఫైనాన్స్తోనో ఏ దోస్తుతోనో లేకపోతే ఎవరికి అర్జెంట్ పని ఉందంటే తక్కువ రేటుకి వస్తుందని చెప్పి కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత లేదా మనమే ఒకరికి అమ్ముతాం. అమ్మిన తర్వాత ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ మార్చుకుంటలేం. అవునా? ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన పేరు మీద ఒక పల్సర్ బండి ఉంది. ఈయన అమ్మేసిండు కానీ రిజిస్టర్ ఈయన పేరు మీద ఉంది. అమ్మిండు సంవత్సరం అయింది, 2 సంవత్సరం 3 సంవత్సరం అయింది, ఈయన పేరు మీద ఉంది. వాడు పోయి ఏదో గంజాయి అమ్ముకుంటే దొరికిండు. బండి ఓనర్ కూడా బాధ్యతనే వహించాలి. కాబట్టి ఈయన మీద కేసు అవుతుంది. లేదు వాడు పోయి అనుకో బుద్ధి చంపాను అనుకో, ఈయన మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి మనం అమ్మిన వాళ్ళం ఏం చేయాలంటే మనం ఎమ్మడవాళ్ళ వానికి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకో, నువ్వు మార్పించుకో, నీ పేరు మీద కానీ చెప్పాలి. లేదంటే నా బండి నాకు ఇచ్చేసి అని తీసుకోవాలి. అర్థమవుతుందా? మీకు సంబంధం లేకుండా ఏమవుతుంది, మీరు ఇరుకుపడిపోతుంది కేసులో. సరే ఈయన ఇరుకుపడితే ఏం కాదు, ఈయన కొడుకుంటాడు, ఒక డిగ్రీ చదువుతున్నాడు, ఒక పీజీ చదువుతున్నాడు, లేదంటే జాబ్ వచ్చిన కొడుకుంటాడు. ఫస్ట్ బండి కొంటాడు, సర్టిఫికేట్ మీద చేసినట్టే కొడుకు పేరు మీద నాకు ఇచ్చిండు. కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈయన బండి వరకు అమ్మేది, రిజిస్ట్రేషన్ మార్చుకోలేదు. ఆడ పోయింది, వాడు బుద్ధి చంపిండు, ఏదో గంజా అమ్మిండు, ఏదో చెట్ట కేసులో దొరికిండు. అప్పుడు బండి ఎవరి పేరు ఉంటుంది, కొడుకు పేరు ఉంటుంది, కొడుకు జాబ్ ఆయన మీద కేసు అయింది. అప్పుడు జాబ్ ఏమవుతుంది, జాబ్ పోతుంది. ఏం లాభం? మీ రోజులు కష్టపడి చదివి జాబ్ పోతే ఏం లాభం? ఏం లేదు. అందుకోసం మీరు ఏం చేయాలంటే మీరు ఎవరైనా బండ్ల అమ్మిన ఉంటాయి అంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ మార్పిచ్చేస్తాయి. ఎవరు కూడా అలా పెట్టుకోదు. మనకి చాలా పడినా మీ ఇంటికే నోటీస్ వస్తుంది. ఒకవేళ సెటప్ అని చేసే కేసు అయినా మీ ఇంటికే వస్తుంది. అర్థమవుతుందా? సో అందుకోసమని ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసినాం. ఇక్కడ అర్థమవుతుందా? ఏదో టైంపాస్ కోసమో లేకపోతే మీకు లేదు ఇబ్బంది పెట్టాలని కాదు. ఇది అందరి కోసం పనికొచ్చే పని, పోలీసుల కోసం ఒకటే కాదు. మీరు కూడా మీ ఊర్లలో ఎవడన్నా 2 నెంబర్లు పేర్లు లేకుండా తిరుగుతున్న ఊర్లు అంటే ఖచ్చితంగా అడగాలి. అరే ఎవరు రాబాయి, నువ్వు నీకు బండి ఎక్కడి నుంచి వచ్చిందా రాబాయి అడగాలి. మీకు మాట వినకపోతే మాకు చెప్పండి. నాకు చెప్తే మేము ఎంక్వైరీ చేస్తాం. అసలు ఈ బండి ఎందుకోసం వచ్చింది, వీడు ఎందుకోసం తిరుగుతున్నాడు, పోనీ ఈ బండితో వీడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏం పని చేస్తున్నాడు, అది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అర్థమైందా? మరి వేసుకుంటారా నెంబర్ మీ బండ్లకు? మరి బండి 2 నెంబర్లు అయిన బండ్లు తిరుగుతున్నారంటే ఖచ్చితంగా మీరు ఆపాలి, క్వశ్చన్ చేయాలి. అర్థమైందా? అయినా కూడా పడుకుంటారు పోలీసులు. ఎందుకోసం చెప్పండి? ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక మనిషి అనేక పేరు ఉంటుంది, అందరి పేరు ఉన్నాయి కదా. ఎందుకోసం పేర్లు అవసరం? రేపన్నా నువ్వు ఏదైనా పోయినావు, ఏమైనా చేసినావు, లేకపోతే నిన్నేమైనా చేసిరు అంటే ఏం చేయాలి, ఫలానా వ్యక్తి ఫలానా పని చేసిందంట అని అవుతారు. అవునా కదా? ఒక ఊళ్ళో పోయి పేరు చెప్తారు కదా. బండ్లకు కూడా మనుషులకి పేరు ఎట్లనో బండ్లకు కూడా నెంబర్లు అట్లా. రేపటి నాడు ఎవడన్నా బండిని ఉపయోగించి చెడ్డ పనులు చేసిరనుకోండి, గంజాయి అమ్మడమో లేకపోతే పోత వారికి గుద్దిపోవడమో చేసిరనుకోండి, బండి నెంబర్ ఉంటే మనం పట్టుకోవచ్చు. అవునా కదా? ఆ బండి నెంబర్ కొట్టడానికి అడ్రస్ మొత్తం వస్తుంది. వాడు ఎవడు, ఏం కదా, ఇంటి నెంబర్ ఎంత, మన ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి కదా. మనం పట్టుకురావచ్చు, ఏడో ఉన్నా కూడా పట్టుకురావచ్చు. అదే ఒకవేళ బండికి నెంబర్ లేకపోతే పట్టుకుంటామా? సాధ్యమవుతుందా? కాదు. అందుకోసమే బండికి ఖచ్చితంగా నెంబర్లు ఉండాలి. మీరు మీరు అనుకుంటారు కానీ ఏదో ఏముందిలే చాలా కోసమే అదే అనుకుంటారు కానీ బండి నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా చాలా మంచి కేసులు కూడా మనం డిటెక్ట్ చేయలేకపోయినా కొన్ని నెంబర్లు లేకపోవడం వల్ల. ఇప్పుడు హైవేలో ఉంటే యాక్సిడెంట్లు అయితే పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తే కానీ గడవని కుటుంబాలు